హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీక్రెట్స్ ఆఫ్ ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి జర్నీ వ్లాగ్ అనమాట. మీకు తెలిసి ఉంటుంది, మేము విలేజ్లో ఉన్నాం కదండి. విలేజ్ నుండి అయితే వైజాగ్ వచ్చేస్తామన్నమాట. ఎందుకంటే వైజాగ్ నుంచి తిరుపతి అనే ప్రయాణం ఉందన్నమాట. ఎందుకంటే పాతివికి పుట్టు ఎంట్రుకలు తీయించాలని చెప్పి తిరుపతికి ప్లాన్ వేసాము. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్లయితే నేను విడిపెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. మేము వైజాగ్ నుండి మేము ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. తిరుపతికి ట్రైన్ అయితే 2 o'clock ఉంది అనమాట. అప్పటి వరకు బాగానే ఉంది వెదరు. మేము రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యేసరికి అయితే బాగా ఫుల్గా వర్షం పడింది అనమాట. ఫైనల్లీ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. సో అందుకనే తొందరగా పైకి వెళ్తున్నాం అనమాట. మా వాళ్ళు కూడా బ్యాగులు పట్టేసుకొని పెరుగు అంటే మనము బుక్ చేసినవి అనేవి సగం కన్ఫర్మ్ అయ్యాయి, కొన్ని కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట. సో అందువలని చెప్పి తొందరగా అయితే టీటీతో మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. వెదర్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది. మేము తిరుపతికి వెళ్ళేసరికి మాత్రం వెదర్ వేడిగా ఉంది. ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉందన్నమాట. పంట పొలాలు చాలా బాగుంది. సగం వరకు వెళ్ళిన వరకు అయితే వర్షం పడింది, మధ్యలో కూడాను. కాకపోతే మేము ట్రైన్లో ఉన్నాం కాబట్టి ఏమనిపించలేదు అనమాట. చక్రి గారు అయితే మీ దగ్గర ఏమి తినరు, కానీ ట్రైన్కి ఎక్కేసరికి ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పి అన్నారనమాట. అండ్ మా ఫ్యామిలీ ఫైనల్లీ పార్టీకి కూడా మంచి మీదైతే నాన్నగా పడుకుంటున్నాను. ప్యాసింజర్స్ కూడా మాకు సపోర్ట్ చేశారు, కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు. కానీ పాత్ర అయితే నైట్ టైం పడుకోవట్లేదు అండి. ఇలాగా యాపిల్ లేదా ఏదైనా ఇస్తే అంటే అలా ఆడుకుంటుంది అనమాట. మాకు కూడా కొంచెం నిద్ర అంటే జర్నీలో నిద్రపోవడం చాలా కష్టం. ఫైనల్ అయితే మేము తిరుపతిలో దిగిపోయామన్నమాట. రైల్వే స్టేషన్ నుంచి నడుస్తున్నాము. ఇక్కడ విష్ణు నివాస్ దగ్గర SSD టోకెన్స్ ఇస్తారు కదా, అందుకోసం వెళ్తున్నాం అనమాట. మా కోసం కాదు, అక్క వాళ్ళు ఇచ్చారు కదా, వాళ్ళకి ఫ్రీ అంటే 300 టోకెన్స్ అయితే ట్రై చేసాము. బట్ బుక్ అవ్వట్లేదు అనమాట. అప్పుడు టైమింగ్కి అన్నీ ఫిల్ అయిపోయాయి. సో అందువలని చెప్పి SSD టోకెన్స్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి అయితే కొంచెం ఫ్రీగా ఉందండి. చూసారు కదా, మేము వెళ్తున్న కర్టెన్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. మేము లెఫ్ట్ అయ్యేసరికి కదా, మేము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 2 o'clock ట్రైన్ అయితే దిగాము. వెంటనే అయితే విష్ణు నివాసన్ టోకెన్స్ కోసం వచ్చేసాము. సో అందువలన కొంచెం రద్దీ అయితే తగ్గింది. మేము లెఫ్ట్ అయిపోయిన వెంటనే చాలా రద్దీ అంటే ఎక్కువ మంది వచ్చేసారు. మేము టోకెన్స్ అయితే మాకు ఫైనల్లీ దొరికిపోయాయి. బస్సు అయితే ఎక్కిపోయామన్నమాట. మా నవ్యకైతే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. నాలాగా ఏదైనా క్యాంప్ వెళ్తే తనకు కొంచెం డేంజరు. సో అందువలని చెప్పి మొహాలు అయితే అందరివి పీకిపోయాయి. జర్నీ అస్సలు అలవాట్లేదండి, ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళమే కాబట్టి. ఫైనల్ అయితే తిరుపతి అయితే పైకి వెళ్తే వెళ్తున్నాము. చాలా అంటే చాలా, ఎందుకంటే నాకు లైఫ్ టైం డ్రీమ్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను చిన్నప్పుడు వెళ్ళాను, ఇంతవరకు వెళ్ళలేదు. మ్యారేజ్ అయ్యాక వెళ్దామని చెప్పాము. మ్యారేజ్ స్టార్ట్ వెళ్దాము అనుకునే లోపు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం, మరి వెళ్ళలేదు. ఫైనల్లీ పార్టీ దయ వల్ల అయితే మాత్రం మేము వచ్చేసాము తిరుపతి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చలి కూడా చాలా ఉందండి. ఏ టైంలో వెళ్ళినా సరే ఒక దుప్పటి అండ్ స్వెటర్ అయితే పట్టేసుకోండి ఎవరు వెళ్ళినా సరే. చలి అయితే దారుణంగా ఉంది. ఈ సీజన్లో అయితే ఇంకా బాగుంది, ఇంకా వేడిగా ఉంటుంది అనుకున్నాం, కానీ చల్లగా ఉంది. ఫైనల్ అయితే మాకు రూమ్స్ అయితే అటాచ్ చేసాము. మేము ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం అనమాట. 2 rooms అయితే ఇచ్చారు, 4 beds ఇచ్చారు, 1 bathroom కామన్.
మేము రెడీ అయ్యి స్టార్ట్, ఎందుకంటే రూమ్స్ ఇచ్చేసరికి రూమ్స్ అలర్ట్ చేసేసరికి 6 అయిందనమాట. ఎందుకంటే 6కి ఓపెన్ చేస్తారు. సో అందువలని చెప్పి రూమ్స్ ఇచ్చేసరికి 6 అయింది. మేము ఇలాగ మొత్తం రెడీ అయ్యేసరికి, దర్శనంకి రెడీ అయ్యేసరికి 11 o'clock అయింది. ఎలాగా వెళ్తున్నాం కాబట్టి లైన్లోకి వెళ్ళైతే ఇంకా భోజనం చేయడానికి అవదని చెప్పేసి మేము అయితే అన్నదానంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫైనల్ గుండ్లు కూడా అయిపోయాయి. పాత్వి గుండు వీడియో అయితే మాత్రం మా అక్క ఫోన్లో ఉండిపోయింది అనమాట. సో అది వేరేగా పెడతాను. పాత్వి ఏడ్చేస్తుందని చెప్పేసి మేము అనుకున్నాము, కానీ చాలా బాగా చేయించేసుకుంది అనమాట. ఇది తిరుమల అండి. ఇది ఏదో వీధి అంటారనమాట, మాడుమాల వీధే ఏదో అంటారనమాట. 4 రోడ్లు కలిసేది. ఈ బ్రహ్మోత్సవాలకి ఈ వీధుల్లోనే తిప్పుతారనమాట రథాన్ని. మేము జస్ట్ మిస్, ఇంకా క్రౌడ్ ఉంటుందన్నమాట. మేము చాలా తొందరగానే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక్కడ 4 నుంచి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో అందువల్ల చెప్పి మేము బ్రహ్మోత్సవాలు అని తెలీదు, ఇక్కడైతే ఫ్రీగా ఉంది చూసారా. చాలామంది, చాలా తక్కువ ఉందన్నమాట. ఎందుకంటే శనివారంకి వెళ్దామని చెప్పేసి చాలామంది లైన్లో ఉన్నారనమాట. మేమైతే మా అక్క వాళ్ళ దర్శనం కూడా అయిపోయింది. మాది సుపదం అంటే 1 year లోపు కిడ్ కాబట్టి మాది దర్శనం అయితే చాలా వేగంగా అయిపోయింది అనమాట. అండ్ వీళ్ళదైతే 2:30కి విడిచిపెట్టారు, 8కి బయటకు వచ్చారనమాట. వచ్చారని ఫోన్ చేశారు. వీళ్ళైతే చాలా వీక్ అంటే టైర్డ్ అయిపోయారు అన్నమాట లైన్లో ఉండి. మేమైతే వీళ్ళు కలిసి వచ్చేసరికి వీళ్ళు మాలు మరి ఇదైపోయాయి అనమాట. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది, చాలా అంటే చాలా బాగా అయింది. కాకపోతే నా 1 year లోపు కిడ్నీ అంటే వెంటనే కలిపేస్తున్నారు అన్నమాట. ఫ్రీ అంటే పాతివి చాలా, మాతో పాటు ఒక 7 ఉన్నారండి పేరెంట్స్ అనమాట. వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యారు. ఎందుకంటే బేబీని ఎత్తుకుని అడిచేస్తుంటే పిల్లలు చాలా ఏడ్చేస్తారు. అలానే మేమైతే తిరుపతిలో 3 times తిన్నామండి అన్నదానం. చాలా లక్కీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఒకసారి దొరకడమే చాలా కష్టం అంటే మేము 3 times తిన్నాము, 3 పూటలు. అండ్ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. అండ్ అన్నదానం కూడా బాగా అయిపోయింది. సో అందువల్ల మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడ టైర్డ్ అవ్వకుండా వేగంగా అయిపోయింది అనమాట. చాలా చాలా బాగా అయింది. అండ్ తిరుపతిలో చూడదగ్గ ప్రదేశాలు ఏమేమి చూసాము అండ్ ఏమేమి విశేషాలు అనేవి Day 2 vlogలో పెడతాను. అంతవరకు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ ఇచ్చినట్లయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నా వీడియోస్ని కొంతమందికి షేర్ చేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అన్నదానం అయితే చాలా చాలా బాగుంది జరిగిందనమాట. ఒక్కసారైనా తినాలి అంటే